నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా భారతీయుల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఖతార్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యింది, బెహ్రెన్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యింది, సౌదీ తన ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేసింది, ఒమాన్ తన యొక్క విమాన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంది. అలాగే దుబాయ్ కూడా మనం చూసుకుంటే అడపాదడపా విమాన సర్వీసులు నడుపుతూ ఉంది. కువైట్ దేశం మాత్రం పూర్తిగా తన యొక్క ఎయిర్పోర్ట్ను మూసివేసింది. ఎప్పుడు ఎయిర్పోర్ట్ను తెరుస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. ఆయా దేశాలలో మనం చూసుకుంటే కానీ పరిస్థితులు కువైట్ కంటే భిన్నంగా ఉన్నాయన్నమాట. కువైట్లోని ఎయిర్పోర్ట్ మీద ఇరాన్ 5 సార్లు దాడులు చేసింది. ఎయిర్పోర్ట్లో ఉన్న కీలక మౌలిక సదుపాయాలపైన దాడి చేసి తన యొక్క ప్రతీకారాన్ని అయితే తీర్చుకుందనమాట. అక్కడ ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎయిర్పోర్టు పైన ఇరాన్ దాడి చేసిన తర్వాత ఆ మంటలను ఆర్పేందుకు కువైట్ అగ్నిమాపక శాఖ సిబ్బందికి దాదాపు 60 గంటల సమయం అయితే పట్టిందనమాట. అంటే 2.5 రోజుల సమయం పట్టిందనమాట. అంత పెద్ద స్థాయిలో కువైట్ ఎయిర్పోర్ట్లో డ్యామేజ్ ఏర్పడింది. ఆ యొక్క డ్యామేజ్ను రికవరీ చేయడానికి కువైట్ అగ్నిమాపక శాఖ బృందాలు అలాగే ఎయిర్పోర్ట్ అధికారుల సిబ్బంది మనం చూసుకుంటే కానీ 24 గంటలు కువైట్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉన్నారు. కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కువైట్ ప్రధానమంత్రి గారు కూడా 2 రోజుల క్రితం కువైట్ ఎయిర్పోర్ట్ను సందర్శించి వీలైనంత త్వరగా కువైట్ ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్న రాడార్ వ్యవస్థ పైన మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడి చేసింది. ఆ యొక్క రాడార్ వ్యవస్థను మనం చూసుకుంటే అమెరికా నుంచి కువైట్ అయితే తీసుకొని వచ్చిందనమాట. పూర్తిగా దెబ్బతిన్న రాడార్ వ్యవస్థను తొలగించి కొత్త రాడార్ వ్యవస్థను అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంది. దీనికి కొద్దిగా సమయం పడుతూ ఉందన్నమాట. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ పైన 5 సార్లు దాడులు చేయడం వల్ల టెర్మినల్ 1 కావచ్చు, ఇంధన ట్యాంకులు కావచ్చు, రాడార్ వ్యవస్థలు కావచ్చు, వీటికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన కువైట్ అధికారులు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ పనులు పూర్తయిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.